మీ అబ్జర్వేషన్, మీ ప్రిడిక్షన్ ఏంటి? ఏమయ్యావు? హోరాహోరీగా జరుగుతోంది. మరి అందరూ నాకు ఫ్రెండ్సే అక్కడ, అది నా బాధ. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా? అదే చెప్తున్నా, అందరూ నా ఫ్రెండ్సే. నాకు జగన్ అన్న అయితే అన్నలాంటోడు, నాకు లోకేష్ కూడా మిత్రుడు. చంద్రబాబు గారు అంటే పెద్ద ఆయన గురించి నేను నా ఫ్రెండ్ అనలేను, కానీ లోకేష్ నా ఫ్రెండు. కళ్యాణ్ గారు అన్నలాంటోడు. కాబట్టి ఎవరు గెలిచినా ఆంధ్ర ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటా. ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? నాకు అక్కడ ఓట్లేదు స్వామి. నేను చదువుకొని వచ్చారు కదా, కొంచెం అభిమానం ఉంటుంది కదా, కొంచెం ఏదో ఏం జరుగుతుందో తెలుసుకున్నా. మొన్న ఎవరో నేను ట్రైన్లో వస్తుంటే మీతో పాటు క్లాస్మేట్ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. దట్స్ వై యూ హ్యావ్ లాట్ ఆఫ్ మీకు సంబంధించిన అభిమానులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చదువుకున్నప్పుడు వాళ్ళు ఆంధ్రాలో కావచ్చు, ఎవరో ఒకరు ఉంటారు కదా. ఒకటి మాత్రం నేను సిన్సియర్గా చెప్తున్నాను, నిండు హృదయంతో చెప్తున్నాను. మేము రాష్ట్రం కోసం పోరాడే టైంలో ఒక మాట పదే పదే చెప్పేవాళ్ళం, ప్రాంతంగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటాం. మేము ఆచరణలో చూపెట్టాం 10 ఏళ్ళు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు అనుకున్న హైదరాబాద్లో ఈరోజు అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు మాకు ఓటేసి ఇవాళ మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ ఇవ్వలేదు హైదరాబాద్లో. ఎందుకంటే మేము ఆ స్థాయిలో పర్ఫామ్ చేసాం, ఆ స్థాయిలో పనిచేసాం. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామనే నినాదాన్ని నిజంగా ఆచరణలో చేసి చూపెట్టాం. ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే, ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాం, విభజన వికాసం కోసమే అని చెప్పాం. 2 రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పాం. ఇవాళ 2 రాష్ట్రాలు బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాను. కాబట్టి అక్కడ రాజకీయాల్లో అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆంధ్ర ప్రజలు మాకంటే, తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. కాబట్టి తప్పకుండా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు.